అంటే ఎందుకు సార్ అంటే టీటీఏ సంస్థ పెట్టుకొని కూడా అంటే బిజీ లైఫ్ వదిలేసి అంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ఒక చాలా మంచి గొప్ప సేవా డేస్ అనే కార్యక్రమం చేపట్టి కూడా ప్రతి ఇయర్ సేవా డేస్లో భాగంగా చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అన్న దాంట్లోనే ఉంది. టీటీఏ లోగో డిజైన్ చేసినప్పుడే కళలు అక్కడ, సేవ ఇక్కడ చేయాలన్నదే దాని మోటో, టీటీఏ మోటో. సో అది మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు ఈ ఇతనం నాటి 10 ఏళ్ళు అవుతుంది. ఇది 10th యానివర్సరీ. సో ఇన్ని ఇయర్స్ ఎవ్రీ అదర్ ఇయర్ సేవా డేస్ అండ్ ఒక ఇయర్ కన్వెన్షన్ చేయాలని ముందే డిసైడ్ అయినారు. సో ఈ ప్రోగ్రామ్ దీంట్లో మేము సేవా డేస్ ఎవ్రీ 2 years చేసేది ఒక లాస్ట్ ఇయర్ నుండి ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. బిఫోర్ ఇయర్ నుండి ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. పోయినసారి నిజామాబాద్లో చేసినాము, ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చినాము, చాలా మంది వచ్చినాము నెమలిలో. అండ్ ఈసారి కూడా ట్రైసైకిల్స్ ఇక్కడ స్టార్ట్ చేసినాము. ఇది సేవ చేసే దాంట్లో అందరూ వెల్ ఆఫే. మా డాక్టర్ పైల మల్లారెడ్డి గారు ఒక బిలియనీర్ అయినా కూడా ఏదో ఒకటి చేయాలి, ఇండివిజువల్గా ఎంతో మందికి సాయం చేస్తున్నారు. సో చేసేటప్పుడు నేను ఒక్కనైతే కొద్దిగానే చేస్తాను, చాలా మందితో చేపియాలని టీటీఏ పెట్టడం జరిగింది తెలంగాణ వచ్చినప్పుడు. సో అదే దాన్ని మా అడ్వైజరీ కౌన్సిల్ విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు అండ్ భరత్ గారు అండ్ శ్రీని అను గారు అండ్ మా పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ అందరూ కలిసి వచ్చి ఒక లాస్ట్ ఇయర్ కూడా ఒక 40 మంది వచ్చి ప్రతి ఊరికి పోయి చేసాము. సో సేవ చేసేటప్పుడు మనం అన్నీ కావాల్సినంత ఉన్నది యుఎస్లో సంపాదించి బాగానే సెటిల్ అయి ఉన్నాము. సో పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇది పెట్టినారు. సో దీన్ని చేస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉండి ఎవ్రీ ఇయర్ మేము ఇండియాకి రావడము, చేయడము, ఏదో ఒక మాకు చేతనైనంత సేవ చేయడము చాలా హ్యాపీగా ఉంది.